కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసి కృంగుచునే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసి కృంగుచునే గాయములాచే బాధనుంది రక్తము కార్చే హింసనుంది గాయములాచే బాధనుంది రక్తము కార్చే హింసనుంది సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి కూర్చున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని మరణము అనుభవించినట్లు దూతల కంటే తక్కువనిగా చేశాను. అవును, యవన నిమిత్తము సమస్తమును ఉన్నవో, యవన వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా శ్రమల ద్వారా సంపూర్ణంగా చేసెను, ఆయనకి తగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన ఈ పత్రికలో ఆయన వారికి విషయాన్ని తెలియచేశాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న విషయము అదేమిటనంటే, ఆనాడే దేవుని యొక్క కృప వలన అని అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం చూడగలం. ప్రతి మనుషును కూడా, ప్రతి మనిషి ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా వారి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను సంపూర్ణమైన పరిశుద్ధులుగా మార్చాలని ప్రతి మనిషి కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చనిపోయాడు, మరణించాడు. ఆయన మరణించిన ఆ విషయాన్ని పౌలు గారు తెలియచేస్తున్నాడు. ఎవరి వలన సమస్తము కలిగినో, ఎవరి వలన సమస్తము ఇప్పుడు కలుగుచున్నవో, ఆ దేవాది దేవుని యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, మహిమ పొందాడు. ఆయన
మరణం వలన ఆయన మహిమ పొందాడు. అలాగనే ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణంగా ఆయన చేయాలని ఆయనకు ఒక్కడికే తగును, ఇంకెవ్వరికి తగదు. పౌలు గారు ఖచ్చితంగా చెప్పాడు అక్కడ, ఆయనకే తగును అని. ఇంకెవరు కూడా, ప్రతి మనుషుని కూడా పరిశుద్ధులుగా చేసిన వాళ్ళు, మనుషులను నీతిమంతులుగా మార్చిన వాళ్ళు, మనిషి కొరకు చనిపోయిన వాళ్ళు, అంతటి యొక్క పరిశుద్ధులు లేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ధవళ సింహాసనం మీద కూర్చొని తండ్రి దగ్గర ఉన్న అక్కడ మహిమతో నింపబడి ఆ మహిమను విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు. అక్కడ నుండి ఈ లోకానికి రావటం జరిగింది. ఎందుకనంటే మనుషులందరూ కూడా పాపములోను, అక్రమాల్లోనూ, అన్యాయములోను, అపరాధములోను మనుషులు అలా పాతాళానికి దిగజారిపోతుంటే ఆ మానవాళిని పరిశుద్ధులుగాను, నీతిమంతులుగా, నిరపరాధులుగా చేసి, నిర్దోషులుగా చేసి ఒక రోజున తండ్రి ఎదుట నిలబెట్టాలని, ఆ రోజున పరలోకములో పరిశుద్ధులుగా అక్కడ ఉంచాలని మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం జరిగింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉన్న విషయాన్ని 7వ వాక్యాన్ని మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 7వ వాక్యం. దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా మనిషిని చేశాను, మహిమా ప్రభావంతో కిరీటము ధరింప చేసేటివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. ఆమేన్. గట్టిగా చదువుదాం హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా మనిషిని ఆయన చేసిన మహిమా ప్రభావంతో ఒక కిరీటాన్ని మనకు ధరింప చేశాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక కిరీటాన్ని దేవుడు మన కోసం ఆయన ఏర్పాటు చేశాడు. కనిపించదు కిరీటం. ఒకవేళ కనిపించిందనంటే, కిరీటం కానీ కనిపించింది అని అంటే అవసరాన్ని బట్టి ఏం చేస్తాడు? సహజంగా చెప్పండి, డబ్బులు లేకపోతే ఖచ్చితంగా తాకట్టు పెడతారు. విలువైన వస్తువు కదా, అందుకోసం ఆయన కనిపించని యొక్క మహిమా ప్రభావం ఏర్పాటు చేశాడు. ఈ యొక్క ఆయన చేతి పనులు ఉన్నాయే, ఇదంతా కూడా ఆయన చేతి పనులే. ఈ భూమి కానీ, ఆకాశం కానీ, ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా ఆయన చేతి పనులు. ఆయన చేతి పనుల మీద మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అధికారంతో మనం ఆ చేతి పనులను మనం చేస్తూ ఉన్నాం. ఆయన చేతి పనుల మీద మనకు అధికారం ఇస్తే మన చేతిలో కూడా ఒక అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఈ రోజున అధికారంతో సమస్తం అన్నీ కూడా జరిగిస్తున్నాం. అయితే యేసు ప్రభు చేతిలో మాత్రం చివరికి ఆయన చేతిలో ఏముందండి తెలుసా మీకు? ఆయన చేతిలో ఏం పెట్టారు? సిలువేసే సమయంలో ఆయన చేతిలో ఏముందండి? రెల్లు.
ఆయన చేతిలో రెల్లు అంటే దానిలో ఏమీ ఉండదు, ఎందుకు ప్రయోజనం లేదు. అది ఎందుకు ప్రయోజనం ఉండదు, దానిలో ఏమీ కూడా లేదు. ఏమీ లేని దాన్ని ఆ చేతిలో పట్టుకొని అలాగా రెల్లు ఆయన చేతిలో. కారణం ఏంటో తెలుసా? సమస్తం అన్నీ కూడా మనకిచ్చేసాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన ధనవంతుడై ఉండి, ఇప్పుడు చెప్పండి, ఆయన ధనవంతుడై ఉండి మన కోసము ఆయన దరిద్రుడైపోయాడు అని అంటాడు పౌలు గారు. ఆయన ధనవంతుడు, ఆయన సమస్తం అన్నీ కలిగి ఉన్నాడు. సమస్తం ఆయన మూలంగానే కదా కలిగాయి, సమస్తం ఆయన మూలంగానే కలిగినాయి. నిజం. యోహాను గారు కూడా ఆ విషయాన్నే చెప్పాడు, మొదటి అధ్యాయంలోనే చెప్పాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే ఆ మాటను తెలియచేశాడు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని అన్నాడు. కలిగి ఉన్నది ఏదైనా ఆకాశమే కావచ్చు, ఆకాశంలో ఉన్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలే కావచ్చు, మేఘాలే కావచ్చు, ఆకాశంలో ఎగురుచున్న పక్షులే కావచ్చు, ఈ భూమే కావచ్చు, ఈ భూమి మీద ఉన్న ఈ వృక్షాలు, ఈ యొక్క జంతువులు, మృగాలు, ప్రాకుచున్న ప్రతి జీవి, ప్రతి మనిషి కూడా, సమస్తం అన్నీ కూడా ఆయన మూలంగానే కలిగాయి. సమస్తము ఆయన మూలంగానే కలిగాయి. సమస్తం ఆయన మూలంగానే అన్నీ కూడా ఆయన మూలంగానే సమస్తం అన్నీ ఉన్నాయి. అయితే ఇన్ని ఆయన ఉన్నప్పుడు, కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఏమీ లేనివాడిగా చేతిలో ఒక రెల్లును పెట్టారండి. ఒక రెల్లును పట్టుకొని ఉన్నాడు, ఒక రెల్లు పట్టుకొని ఉన్నాడు. ఏమీ ప్రయోజనం లేదు దానివల్ల ఒక్క రూపాయి కూడా విలువ లేదు, ఒక్క రూపాయి విలువ కూడా లేదు. ఒక రెల్లును పెట్టారు. ఎందుకయ్యా రెల్లుని తీసుకొచ్చి ఆయన చేతులు పెట్టారంటే, ఏమండి ఈయన ఏం సాధించాడండి ఈ భూమి మీద? ఒక సెంటైన భూమి ఉందా యేసు ప్రభుకి? ఏంటో మీరందరూ అలాగే చూస్తున్నారు. ఒక చెంటు భూమి అయినా యేసు ప్రభు పేరు మీద, ఒక చెంటు భూమి ఎక్కడైనా సరే, యెరూషలేమే కావచ్చు, అమెరికానే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆంధ్రానే కావచ్చు, ఇంకా చెప్పండి ఎక్కడైనా సరే ఒక చెంటు భూమి అయినా చాలామంది బాధపడుతుంటారు. ఎందుకంటే నాకు ఒక చెంటు భూమి కూడా లేదు, నాకేమీ 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 లేదు అని ఏమీ లేదని ఏమీ లేదని ఏమీ లేదని బాధపడుతున్నారు. మరి యేసు ప్రభు సమస్తం అన్నీ ఆయన మూలంగానే కలిగే, కానీ ఏమీ లేనివాడుగా ఈ లోకంలో ఆయన జీవించాడు. ఏమీ లేనివాడుగా జీవించాడు. కానీ ఆయన మాత్రం ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? పౌలు గారు చెబుతాడు, యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, ఈ ఎబ్రీయులకు రాస్తున్న పత్రికలోనే 12వ అధ్యాయంలోనే మొదటి 2 వాక్యాలు మనం గమనించినప్పుడు చూడండి, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందువలన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా మనం పరిగెత్తాలి. అమ్మ పూర్తిగా చదువు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆ ఆనందము కొరకు, చూడండి అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని చూడండి. అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం ఎదుట అక్కడ తండ్రి దగ్గర కూర్చున్నాడు వెళ్ళి. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. మన కొరకు ప్రాణ త్యాగం చేశాడు, శిలువ త్యాగాన్ని చేశాడు మన యేసయ్య.
మన కోసం సెలవు త్యాగం చేసి ఆయన చూడండి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఏదైనా ఒక అవమానం వచ్చిందనంటే ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. ప్రతిసారికి అదే గుర్తు చేసుకుంటా కొంతమంది బాధపడతా ఉంటారు. ప్రతిసారికి ఆ విషయాన్నే గుర్తు చేసుకుంటా కృంగిపోతా చాలా బాధపడుతుంటారు. వద్దండి. అవమానం వచ్చిందంటే నిర్లక్ష్య పెట్టు. యేసు ప్రభువుని ఎన్ని మాటలు అన్నారు? ఆయన రోగులను బాగు చేస్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. యేసు ప్రభుని దెయ్యాలకు అధిపతి అని అన్నారు. ఆయన దెయ్యాలకు అధిపతి ఏమండి? పాపం చేస్తున్న ఒక ఆమె తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు కడుగుతుంది. కన్నీటితో పాదాలు కడిగి ఆమె పశ్చాత్తాపంతో మనస్సు మార్చుకొని మారు మనసు పొంది ఇకనైనా నీతి నిజాయితీగా బ్రతకాలని ఆలోచన చేసి అవగాహన కలిగి ఆమె జీవిస్తుంటే యేసు ప్రభు అన్నాడు, అమ్మా చెప్పండి, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి అని అన్నాడు. ప్రక్కన జనాలు చూసిన వాళ్ళు అనుకుంటున్నారు, పాపాత్మురాలుని, ఊరిలోనే పెద్ద పేరుగాంచిన పాపాత్మురాలుని అమ్మా అని పిలిచాడు. జనాల్లో ఒక పేరు ఏమని? ఆయన పాపుల స్నేహితుడు అని. ఏమన్నారు? పాపుల స్నేహితుడు అని అన్నారు. ఆయన పాపుల స్నేహితుడు అండి? కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు. ఒక రోజున యేసు ప్రభు తర్వాత పుట్టారే, యేసు ప్రభు తర్వాత మరలా పిల్లలు పుట్టారు మరియమ్మ గారికి. వారు వచ్చి అన్నారు యేసు ప్రభుని, ఏంటయ్యా ఇక్కడ చేస్తున్న అద్భుతాలు, మంచి మాటలు ఏదో మాట్లాడుతున్నావు, ప్రసంగాలు చేస్తున్నావు, ఇక్కడ అద్భుతాలు చేస్తున్నావు, ఇక్కడ కాదు, నీ శిష్యులు వినేటట్లుగా వాళ్ళు చూసేటట్లుగా నువ్వు వేరే చోటకు వెళ్ళి నువ్వు ఏదైనా వెళ్ళు అని రక్త సంబంధికులే అన్నారు ఆ మాట. యేసు ప్రభు ఏం మాట్లాడలా, వాళ్ళతోటి ఏమనలేదు. ఆయన తలదించుకొని అలాగనే వెళ్ళిపోయి ఆయన చేయవలసిన తండ్రి యొక్క పని, పరమ తండ్రి అప్పగించడే ఆ పనిని ఆయన చేస్తా ఉండేసరికి ఇలాగా జన సమూహం వచ్చి కూర్చున్నారు. యేసయ్య వాక్యాన్ని అందిస్తుంటే యేసు ప్రభు తల్లిగారు మరియమ్మ గారు, ఆ తర్వాత యేసు ప్రభు తర్వాత పుట్టారే వాళ్ళు రక్త సంబంధికులు అందరూ కూడా వచ్చి వెనక కూర్చుంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. పక్కన వాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసి, బతుకుడా ఏంటయ్యానంటే, మీ అమ్మగారు వచ్చారు, మీ తమ్ముళ్ళు వచ్చారు, మీ సోదరమణులు వచ్చారు అని మాట్లాడారు. సరే నాయన మంచిదే కూర్చోపో అని అన్నాడు. మంచిదేలే కూర్చో అని అన్నాడు. యేసు ప్రభు వెంటనే క్లియర్ చేశాడు. ఏమని? ఎవరయ్యా నా తల్లి, ఎవరయ్యా నా సోదరులు, ఎవరయ్యా నా సోదరమణులు? ఎవరో? తండ్రి చిత్తాన్ని తండ్రి పని చేసేవాళ్ళే నా సహోదరులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు ఆ మాటని. రక్త సంబంధికులే అవమానపరిచారండి ఆయన్ని. బయట వాళ్ళు అలాగనే అవమానపరిచారు, రక్త సంబంధికులు కూడా అలాగనే అవమానపరిచారు ఆయన్ని. అయినా కానీ ఆయన కృంగిపోయాడా? బాధపడ్డా? లేదు. అవమానాన్ని ఏం చేశాడు?
ఏంటండి చదివారు కదండి, నిర్లక్ష్య పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. ఆయన్ని సిలువకు అప్పగిస్తే ఆ సిలువను ఆయన మోసాడు, ఆయన సిలువ వేయబడ్డాడు. నేను ఎలాగా, నాకెందుకు జరుగుతుంది, నేను ఎందుకు చేయాలి ఈ పని, నాకేం అవసరం అని పొరపాటును కూడా ఏ రోజును కూడా మాట్లాడలేరు. తండ్రికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆమేన్. నీ చిత్తమే జరగాలయ్యా. యేసు ప్రభు కూడా కాస్త ప్రేమ పుట్టుకొచ్చింది ఈ భూమి మీద. 33.5 సంవత్సరాలు జీవించేసరికి ప్రజల మధ్యలో ఆయన కూడా ప్రేమ మమకారం ఆయన కూడా కలిగింది. జీవించాలి, ఇంకా భూమి మీద ఉండాలని. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా, ఈ శ్రమలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా తొలగించని తండ్రికి ప్రార్థన చేశాడు. చివరగా అయినను అని అన్నాడు, నా ఇష్ట ప్రకారం కాదయ్యా, నీ చిత్తమే జరగాలి అని చెప్పాడు. తండ్రి అన్నాడు, నా చిత్తమే చేస్తాను నాయనా, నా చిత్త ప్రకారమే చేస్తాను, కానీ నువ్వు అడుగుతున్నావని చేయను. చాలామంది అంటారు, నేను అడిగినన్నీ ఇవ్వట్లేదు దేవుడు, నేను ఎన్ని అడిగానో ఒక్కటి కూడా చేయట్లే. ఆయన ఏది చేయాలనుకుంటే అదే చేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? మనకి ఏది అవసరమో, ఏది మనకు ప్రయోజనమో, ఏది మనకు లాభమో, ఏది మనకు సరైనదో సమస్తాన్ని గ్రహించిన దేవుడు ఆయన మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకిస్తాడు. వాటి కోసం మనం ఎగిరపడాలి, వాటి కోసం మనం సంతోషముతోటి మనం నడిపించబడాలి ఈ భూమి మీద. అంతేకాని క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఇంకా చాలామంది ఇంకా యేసు ప్రభుని సిలువ వేస్తానే ఉండారండి, సిలువ వేస్తానే ఉండారండి. సిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి. పౌలు గారు ఆనాడే పత్రికలో చాలా విషయాలు చెప్పాడు. ప్రతి పత్రికలో కూడా ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం, మనం ఈ భూమి మీద ఏ విధంగా జీవించాలి. పరిశుద్ధుడైన యేసయ్య ఏ విధంగా ఆయన జీవించాడు అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం చూస్తే శ్రమల ద్వారా, వీటి ద్వారా, శ్రమల ద్వారా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? సంపూర్ణంగా మారుస్తున్నాడు. మనం సంపూర్ణంగా మార్చబడాలి. సంపూర్ణంగా మనం మార్చబడాలంటే మనం ఈ శ్రమలు వస్తాయి. శ్రమల ద్వారానే సంపూర్ణంగా మార్చబడాలి. శ్రమలు రాకపోతే వాళ్ళు క్రైస్తవులు కాదు, క్రీస్తు బిడ్డలు కాదు. శ్రమలు వచ్చినప్పుడే మనం సంపూర్ణంగా మారుతున్నామని అర్థం. కొంతమంది వచ్చి అంటారు, చాలా కష్టాలు వస్తున్నాయి అన్న, చాలా బాధ, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదన్నా, అన్ని శ్రమలన్నా. దేవుడు నిన్ను సంపూర్ణంగా మారుస్తున్నాడని అర్థం. ఇక స్టార్ట్ చేశాడు నిన్ను సంపూర్ణంగా మార్చడం. ఆయన స్టార్ట్ చేశాడు నిన్ను సంపూర్ణంగా ఆయన నిన్ను మార్చటం ఇక ఆయన చేయటం ప్రారంభించాడు. అందుకనే పౌలు గారు అన్నాడు, మొదట మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్వం పొందిన వాళ్ళు పరిశుద్ధులు, నీతిమంతులుగా మార్చబడి పరిశుద్ధులు, సంపూర్ణమైన పరిశుద్ధులుగా మార్చబడాలి. ఇప్పుడు అర్థమైంది కదా?
మనం నీతిమంతులుగా మార్చబడ్డాము, మనం నీతిమంతులం అయిపోయాం, పరిశుద్ధులం అయిపోయాం అంటే కాదు, సంపూర్ణమైన పరిశుద్ధులుగా మార్చబడాలి. పౌలు గారు చెప్పాడు, ఆయన ఎఫెససు సంఘానికి చెప్పినప్పుడు 4వ అధ్యాయంలో ఆయన తెలియచేశాడు. ఏమని తెలియచేశాడు తెలుసా? ఆయనతో సమానమైన సంపూర్ణమైన పరిశుద్ధులుగా మనం మార్చబడాలి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం తక్కువలో ఉన్నాం, మనం ఇంకా తక్కువలో ఉన్నాం. ఇప్పుడు మనం పైకి ఎదుగుతున్నాం. పరిశుద్ధులుగా మార్చబడిన మనం ఎదుగుతున్నాం. సమానమైన పరిశుద్ధులుగా, ఆయనతో సమానమైన పరిశుద్ధులుగా మార్చబడినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు పిలుస్తాడు, కుమారుడా, కుమారి వచ్చే అమ్మ, నాతో సమానమైన పరిశుద్ధతలోకి వచ్చావు, సంపూర్ణమైన పరిశుద్ధతలోకి వచ్చావు కాబట్టి వచ్చేయమని అంటాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. సమానమైన పరిశుద్ధతలో, నీకు సంపూర్ణమైన పరిశుద్ధతలోకి వచ్చావు కాబట్టి వచ్చేయమంటాడు. ఇక వచ్చేయమంటాడు. వచ్చి ఇక కరెక్ట్గా సంపూర్ణమైన పరిశుద్ధతలోకి వచ్చాము అని అర్థం. అప్పుడు ఇంతలోనే తీసుకొని పోయారు, ఇంతలోనే పోయారు, అప్పుడే ముగించబడిందా, అప్పుడే వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళు సంపూర్ణమైన పరిశుద్ధులుగా ఒక్కసారిగా వాళ్ళు ఎదిగారు. వెంటనే యేసయ్యతో సమానమైన సంపూర్ణతలోనికి వచ్చారు కాబట్టి వారిని తీసుకొని వెళ్ళి ఇప్పుడు విశ్రాంతిని వారికి ఇచ్చాడు, నెమ్మదిని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎదుగుతున్నాం, సమానమైన సంపూర్ణతలోనికి వస్తున్నాం. అందుకే శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణంగా మారుస్తున్నాడు. ఈ భూమి మీద సమానమైన సంపూర్ణతకు రావాలి అని అంటే శ్రమలు కావాలి. అందుకే శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణంగా మార్చి ఆయన మహిమకు తీసుకొని వస్తున్నాడు. ఆయన మహిమ పొందాలి. మనం ఒక రోజున ఈ శరీరం విషయంలో మనం ఒక రోజున మహిమ పొందాలి, మహిమపరచబడాలి, మనం మహిమ పొందాలి. చూడండి, అక్కడ యేసు ప్రభు గురించి ఈ 9-10 వాక్యాలు మనం గమనించినప్పుడు మూలవాక్యం, మొదట చదివిన మూలవాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినప్పుడు ఆయన మహిమపరచబడ్డాడు, ఆయన మహిమపరచబడ్డాడు. ఈ శరీర విషయంలో ఆయన మహిమపరచబడ్డాడు. శరీర విషయంలో కూడా మనం మహిమపరచబడాలి. అది ఎలా అనంటే అపోస్తలుడైన పౌలు గారు ఆయన అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 43వ వాక్యం చూడండి. ఇక్కడ శరీరం అనేది ఘనహీనమైనదిగా ఎత్తబడి మహిమ కలిగిన శరీరంగా లేపబడుతుంది. చూడండి, అక్కడ బలహీనమైన శరీరంగా ఎత్తబడి బలమైన శరీరంగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉందని మనం ఎంత నమ్ముతున్నామో ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉన్న ఆ మాట ఏందనంటే, శరీర విషయంలో మనం ఒకసారి గమనించి చూస్తే శరీర విషయంలో ఘనహీనమైన శరీరంగా ఎత్తబడి మహిమ కలిగిన శరీరంగా ఒక రోజున లేపబడాలి. బలహీనమైన శరీరంగా ఎత్తబడిన ఈ శరీరం బలమైన శరీరంగా ఒక రోజున
లేపబడుతుంది అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కూడా ఆయన మరణించాడు. శిలువలో ఎందుకు మరణించాడు అనంటే ఈ భూమి మీదకి యేసయ్య శరీరధారిగా వచ్చాడు కనుక, ఈ లోకానికి ఆయన శరీరధారిగా వచ్చాడు కనుక ఈ శరీరంతో మనం అక్కడికి వెళ్ళము. ఒక్క మాట పౌలు గారు చెబుతాడు. రోమా సంఘానికి ఆయన పత్రిక రాస్తూ 8వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన తెలియచేస్తున్న మాట, మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించున్న ఎడల, మృతుల్లో నుంచి క్రీస్తుని లేపినవాడు సావునకు లోనై ఉన్న మీ శరీరాలను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా ఆయన మనల్ని జీవింప చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను లేపిన ఆత్మ ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మరలా ఆయన లేపటం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, ఆయన లేచాడు. ఆయన ఒక మాట చూడండి, యేసు ప్రభు ఆయన లేచాడు కదా. లేచిన తర్వాత మగ్దలేని మరియమ్మ ఆమె ఏడుస్తుంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు కనపడితే తోటమాలు అనుకొని, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా. కాదమ్మా, ఎందుకు ఏడుస్తున్నా అంటే, నా ప్రభు కోసం వెతుకుతున్నానయ్యా, ఆయన కావాలయ్యా, నాకు ఆయన కావాలయ్యా. ఒకవేళ నువ్వేమైనా తీసుకొని వెళ్ళి ఎక్కడైనా దాచిపెట్టామేమో, ఎక్కడైనా దాచిపెడితే చెప్పయ్యా, నా ప్రభు కావాలి నాకు. ఎందుకంటే ఒకప్పుడు 7 దెయ్యాల చేత నేను పీడించబడుతుంటే ఆయన నాకు మేలు చేశాడు. ఆయన నన్ను బాగు చేశాడు. మనిషిగా నన్ను ఏర్పాటు చేసి ఈ భూమి మీద నన్ను ఎంతగానో ఆత్మీయంగా ఎదిగింప చేసిన వాడు. ఆయన అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టమయ్యా. ఒకసారి ఆయన ఎక్కడుంచావో నాకు చెబుతావా అని అడిగింది. యేసు ప్రభు ఆయన అన్నాడు, మరియా అని పిలిచాడు. అంటే యేసు ప్రభు ఆమె పరిచర్య చేస్తున్నప్పుడు, ఆమె బాగుపడిన తర్వాత యేసు ప్రభు దగ్గర పరిచర్య చేసినట్లుగా లోకాసువార్త 8వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తే అక్కడ ఉంటాయి. తర్వాత మీరు చదువుకోండి. దేవుని యొక్క రాజ్య సువార్తను చేస్తుంటే ఆమె కూడా వచ్చి తన ఆస్తిలో భాగం తీసుకొని వచ్చి, ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి సువార్త పని కోసం ఆమె ఉపయోగించింది, డబ్బులు ఉపయోగించింది. అప్పుడు యేసు ప్రభు ఆయన పిలుస్తూ ఉండేవాడు, మరియా మంచినీళ్ళు తీసుకురమ్మా, మరియా అని పిలిచేవాడు. అదే పిలుపుతో యేసయ్య చనిపోయిన తర్వాత మరియా అని పిలిచాడు. పిలవగానే యేసయ్యను ఒక్కసారిగా ఆయన పాదాలు పట్టుకుందామని ఒక్కసారిగా అలా పడిపోతుంది. యేసయ్య పాదాలు పట్టుకోవాలని ఆయన అన్నాడు, అమ్మా నన్ను ముట్టుకోవద్దమ్మా అన్నాడా లేదా? నన్ను ముట్టుకోమాకమ్మా, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదమ్మా, తండ్రి దగ్గరికి వెళ్ళాలమ్మా. నువ్వు ఏడుస్తున్నావని నేను ఇక్కడ ఆగిపోయాను. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను ఎక్కడికి పోయేదమ్మా? మొదట నిన్ను కదా నేను పలకరించాల్సిందే, నీతో కదా నేను మాట్లాడిపోవాల్సిందే. అందుకే ఆగానమ్మా, ముట్టుకోవద్దమ్మా అని అనేసరికి ఒకసారి ఆగిపోయింది. నేను లేచానని శిష్యులకు చెప్పమ్మా వెళ్ళి. ఆమె వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసి శిష్యులకు చెప్పింది, అన్నా పేతురన్నా, యోహానన్నా, యాకోబన్నా, నేను యేసయ్యను చూశాను, నేను ఆయనతో మాట్లాడాను. ఏంటో అమ్మా మరియమ్మ, ఏంటోనమ్మా
అంత భ్రమ. ఎందుకంటే ఆయనతో పాటు తిరిగావు కదా, చనిపోయి 3 రోజులు అవుతుంది, ఇంకా నువ్వు అదే భ్రమలో ఉన్నావమ్మా. చనిపోయిన తర్వాత మనమే గమ్మ సమాధి కార్యక్రమం చేసింది, ఇంకా నువ్వు అదే భ్రమలో ఉండవు. అక్కడ కూర్చోపోమ్మా. కాదన్నా నేను చూశానన్నా సమాధికి వెళ్ళి నేను చూశానన్నా, వెళ్ళండి చూడన్నా ఖాళీగా ఉందని అంటే పరిగెత్తుకుండా పోయి అక్కడ చూస్తే సమాధి ఖాళీగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసయ్య ఆయన మహిమపరచబడ్డాడు. శరీర విషయంలో ఆయన మహిమను పొందాడు. ఈ భూమి మీద శరీరంతో జీవిస్తున్న మనం, ఈ శరీరంతో మనం పరలోకానికి వెళ్ళాం. ఈ శరీరంతో పరలోకానికి మనం పొరపాటును కూడా వెళ్ళము. ఈ శరీరంతో వెళ్ళాం, కానీ మనకు ఒక శరీరాన్ని ఇస్తాడు. ఘనహీనమైనదిగా ఎత్తబడి మహిమ కలిగిన శరీరంగా లేపబడుతుంది. బలహీనమైన శరీరంగా ఎత్తబడి చాలా కంపు కొడుతుందండి. ఈ శరీరం చాలా వాసన కొడుతుంది ఒక్కరోజు స్నానం చేయకపోతే. అవునా కదా? ఒక్కరోజు స్నానం చేయకపోతే భయంకరమైన వాసన, కంపు. ఘనహీనమైన శరీరం ఇది. ఈ శరీరంతో మనం పరలోకానికి పోం. వెళ్ళాలనంటే అక్కడ ట్యాంకులు నీళ్లు కావాలి, ఫుల్గా నీళ్లు కావాలి మనకు. అక్కడ మనకి ఇష్టమైన సోపులు కావాలి కదా, ఆ సోపే కావాలి, ఆ కంపెనీ సోపే కావాలి. ఇంకో సోపు పొరపాటును కూడా ఆ షాంపే కావాలి, ఆ నూనె కావాలి, ఆ పేస్టే కావాలి, ఆ బ్రషే కావాలి, ఆ కంపెనీ పేస్టే కావాలి, ఆ బ్రషే కావాలి, ఇంకో బ్రష్ వద్దు, నాకు అదే కావాలి, అదే సోపు కావాలి, నాకు అదే కావాలి. ఎంత దూరమైనా పోయి తెచ్చుకుంటాను. అందుకని అక్కడ మనకి సోపులు లేవు, అక్కడ మనకి షాంపులు లేవు. సమస్తం అన్నీ రద్దు చేశాడు. రద్దు చేయటానికి, అవన్నీ లేకుండా ఉండటానికి ఇక్కడే శరీరాన్ని మార్పు తీసుకొని వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మార్పును తీసుకొని వచ్చేసాడు. మొదట మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత సమస్తం తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడై, మన పాపాల కోసం ఆయన రక్తాన్ని చిందించిన వాడై మహిమపరచబడ్డాడు. శరీరం మార్పు చెంది మహిమా శరీరంతో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన మనకంటే ముందుగా తండ్రి సన్నిధికి వెళ్ళిపోయాడు. మనకంటే ముందుగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనం వెళ్ళాలంటే ఈ శరీరంతో మనము అక్కడికి చేరము. అందుకని పౌలు గారు అన్నాడు, ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది అని మనం నమ్ముతున్నాం కదా, అలాగే ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు ఈ శరీరము, చెప్పండి, ఈ శరీరము యోబు ఆయన చెప్పాడు కూడా. ఆయన అన్నాడు 1000 సంవత్సరాల క్రితమే ఒక మాట చెప్పాడు. ఆయన ఏమని తెలియచేశాడు తెలుసా? 19వ అధ్యాయంలో ఆయన అన్నాడు, 26వ వచనంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఎలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరంతో నేను ప్రభువును చూస్తాను అని అన్నాడు. ఒక మాట చూడండి, అక్కడ ఆయన అన్న మాట, ఎలాగో నా చర్మము చీకిపోయిన తర్వాత పొరపాటును కూడా గమనించండి, పొరపాటును కూడా ఈ శరీరంతో మనం వెళతామని చాలామంది అనుకుంటారు. ఈ శరీరంతో మనం వెళతామని, అది పొరపాటేనండి. మనం ఈ శరీరంతో మనం అక్కడికి వెళ్ళాం. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని చూస్తే, ఈ చర్మము చిక్కిపోయిన తర్వాత
ఈ చర్మము చీకిపోయిన తర్వాత నేను శరీరంతో నేను ప్రభువుని చూస్తానండి. చర్మం చీకిపోయిన తర్వాత శరీరం ఎక్కడదండి? ఆయన ప్రశ్న వేశాడు. పౌలు గారేమో ఇక్కడ జవాబు చెప్పాడు. కొరింథీ పత్రికలో జవాబు చెప్పాడు. ఏమని చెప్పాడండి? ఘనహీనమైన శరీరంగా ఎత్తబడి మహిమ కలిగిన శరీరంగా లేపబడుతుంది ఈ శరీరం. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఘనహీనమైన శరీరంగా ఎత్తబడుతుంది. చీకిపోయిన తర్వాత శరీరంతో నేను చూస్తానంటే మహిమా శరీరంతో నేను ప్రభువును చూస్తాను. మహిమ కలిగిన నిరీక్షణ మనకు ఉండాలి. ఈ నిరీక్షణ పౌలు గారు ఏమన్నాడు చెప్పండి? నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడకూడదు అని అన్నాడు. చెప్పాడు ఆ మాటని. ఎవరైనా చనిపోతే నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడవద్దు. మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఆయన మన కోసం ప్రాణత్యాగం చేసి 3వ దినమున ఆయన ఏ ప్రకారంగా లేపబడ్డాడో అదే ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు నందు రక్షించబడిన వాళ్ళు ఒక రోజున వారు లేపబడతారు అని. ఎప్పుడు అది? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. ఆ క్రీస్తునందు ఉన్నవారు మొదట వారు లేస్తారు. ఆ మీదట మనము వారు అందరం కూడా కలిసి మేఘాల మీద ఆకాశ మండలానికి మనం కొనుపోబడతాము. సదాకాలము ప్రభుతో కూడా మనం ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ కాదు. ఇక్కడ ఎవ్వరు స్థిరంగా ఉన్నవారు లేరు. స్థిరంగా ఉన్నవారు ఒక్కరు లేరు. ఒక్కరు కూడా లేరు స్థిరంగా ఉన్నవాళ్ళు. మొత్తం 7 ఉండేయండి. ఇప్పుడు చెప్పాల్సిన 7 ఉన్నాయి. ఇంకా ఒక్కడు కూడా పూర్తి కాలేదు. అండి. ఇంకా ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. మొత్తం 7 ఉన్నాయి కదా. వాటిలో ఇప్పుడు ఆ మొదటి దాంట్లోనే చూడండి. పేతురు గారు ఆయన మొదటి పత్రికలో చెబుతాడు. 5వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని మనం చూస్తే ఆయన అంటాడు, తన నిత్య మహిమకు సర్వకృపానిధి ఒక దేవుడు మిమ్మల్ని కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్లుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్ హల్లెలూయా. గమనించండి, ఈ భూమి మీద మనం కూడా ఆ యొక్క శ్రమ అనేది వస్తుంది. కొంచెం కాలం. ఏమన్నాడు పేతురు గారు? కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట అని అన్నాడు. ఎందుకంటే కొంచెం కాలం మనకు శ్రమ వచ్చినప్పుడు ఆ యొక్క శ్రమల ద్వారా మనల్ని పూర్ణంగా చేస్తున్నాడు. మనల్ని సంపూర్ణంగా మార్చి ఈ భూమి మీద ఏం చేస్తున్నాడంటే మనల్ని స్థిరపరిచి బలపరుస్తున్నాడు. ఎవరైనా మొదట్లోనంది సర్వ కృపానిధియగు దేవుడు. దేవునికి స్తోత్రం. పైన ఉన్నవాళ్ళు చెప్పండి అమ్మా. హల్లెలూయా. మిమ్మల్ని నేను చూడలేదు అనుకుంటున్నారా? నేను అందరిని చూస్తున్నాను. ఎందుకంటే మనం ప్రభువుని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి. గట్టిగా చదువుదాం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు మనం మన శరీరంతో మనం మార్పు చెందిన వాళ్ళమై మహిమపరచబడి
మనం శ్రమల ద్వారా సంపూర్ణంగా మార్చబడాలి. ఒకటి, శ్రమల ద్వారా మనం సంపూర్ణంగా మార్చబడాలి ఈ భూమి మీద. ఇంకా యేసు ప్రభు సిలువేయబడ్డాడు, ఆయన ఇంకా సిలువేయటం మంచిది కాదండి, మంచిది కాదండి, కాదు 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 మంచిది కాదు. ఆయన మన కోసం ఎప్పుడో రక్తాన్ని ధారపోసాడు, మన కోసం శిలువ త్యాగం చేశాడు. మనం ఈ భూమి మీద ఎలా జీవించాలనేది మనం నేర్చుకుందాం. మంచిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, యేసయ్య మనకు నేర్పించిన విషయాలు తెలుసుకుందాం. రెండవదిగా మనం గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూస్తాం. యేసయ్య ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. గమనించండి, ఒకటి, సంపూర్ణంగా మార్చబడాలి. శ్రమల ద్వారా మనం సంపూర్ణంగా మార్చబడాలి. తండ్రి దగ్గరికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, తండ్రి సింహాసనం మీద కూర్చోవాలి అని అంటే శ్రమల ద్వారా మనం సంపూర్ణంగా మార్చబడి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. రెండోది, శ్రమల ద్వారా చూడండి, అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని చూస్తే ఆయన విధేయత నేర్చుకొనిను అంటే ఆయనకి విధేయత లేదని కాదండి, మనకు మాదిరి చూపించాలని, మనకు మాదిరి చూపించాలి. అవునా కదా? మనకు మాదిరి చూపించటానికే ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు అపొస్తలుడైన పౌలు గారు ఆయన తెలియచేస్తాడు. ఆ 2వ అధ్యాయంలో 7, 8 వచనాల్లో ఆ విషయాన్ని తెలియచేస్తాడు. చూడండి, యేసయ్య ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు అని అంటే మనుషుని పోలికగా ఆయన వచ్చి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని తనకు తానే రిక్తినిగా చేసుకొనెను. 7, 8 వచనాలు 2 చెప్పానమ్మా. మరియు ఆకారమందు మనుషునిగా కనపడి మరణం పొందనంతగా, అనగా శిలువ మరణం పొందనంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని మనం చూసినప్పుడు బాగా గమనించండి. ఆకారమందు ఆయన మనుషుడుగా కనపడ్డాడు. ఆకారమందు మనుషునిగా కనపడి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన దాసుని స్వరూపం అంటే పనివాడిగా. ఈ రోజున పని చేయాలనంటే కొంతమంది బాధపడుతుంటారు. పరిచర్య చేయాలంటే చాలా కష్టమండి, చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే చేస్తారు అని. దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు ఆయన. తనకు తాను రిక్తినిగా చేసుకున్నాడు. రిక్తినిగా చేసుకున్నాడంటే ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. రిక్తినిగా చేసుకున్నాడంటే ఏమీ లేదు, ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. గమనించారా? రిక్తినిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. విధేయతను ఆయన చూపాడు. విధేయతను చూపాడండి, విధేయత చూపాడు. అన్నిటిలో కూడా విధేయత చూపి తను తాను దేవునికి అప్పగించుకున్నాడండి. దేవునికి అప్పగించుకున్నాడు. మనం విధేయత చూపేది శిలువ మరణం పొందినంతగా. శిలువ అంటే శ్రమలు అని అర్థం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఎవరు సిలువ వాళ్ళు ఎత్తుకొని పోవాలి సిలువ. అసలు మనం మామూలుగా సిలువ మనం మోయాలి, కానీ యేసయ్య మన కోసం సిలువ ఆయన మోసాడు. మన కొరకు శ్రమ పొందాడు ఆయన. ఇప్పుడు మనకు వస్తున్న శ్రమలు కొంచెమే అని చెప్పాడు పేతురు గారు. ఏమని చెప్పాడు? కొంచెము అని అన్నాడు. ఎంతున్న శ్రమలు కొంచెము చేశాడు. ఇప్పుడు అర్థమైందా?
ఇంత పెద్ద శ్రమ ఉండాలి మనకు, లెక్క ప్రకారం ఇంత పెద్ద శ్రమ ఉండాలి. ఇంత పెద్ద శ్రమని కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట అని అన్నాడు. కొంచెం కాలం శ్రమ అన్నాడు. కొంచెం కాలం శ్రమ అన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంతటి యొక్క కొంచెం కాలం శ్రమను మనకు ఏర్పాటు చేసినప్పుడు ఈ శ్రమల ద్వారా మనం విధేయత నేర్చుకోవాలి, తగ్గింపు స్వభావాన్ని చూపించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. విధేయతను మనం చూపాలి. విధేయత కలిగి మనం, తగ్గింపు కలిగి మనం జీవిస్తే మనం హెచ్చించబడతాం. తగ్గించుకున్నవాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మనం తగ్గించబడినప్పుడు, విధేయత మనం చూపినప్పుడు మనం హెచ్చించబడతాం. మనం హెచ్చించబడే రోజులు కూడా ఉంటాయి. ఎప్పుడు అలాగే ఉంటామని కాదు, ఒక రోజున దేవుడు మనల్ని హెచ్చించే రోజులు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాం హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినట్లయితే, అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఆయన పత్రిక రాస్తూ 8వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూస్తాం. మనము దేవుని పిల్లలమని, చూడండి, మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే మనం వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. అదిగో అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని చూడండి. ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల అప్పుడు దేవుని వారసులం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన ఆత్మతో చెబుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి, మనము దేవుని పిల్లలము అని ఎవరు చెబుతున్నారు? ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన ఆత్మతో చెబుతున్నాడు, మనం దేవుని పిల్లలమైతే క్రీస్తుతో కూడా వారసులం. అవునా? క్రీస్తుతో కూడా మనం వారసులం అవ్వాలంటే, క్రీస్తుతో కూడా మనం వారసులం కావాలంటే అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం చూస్తే, క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల, అమ్మా చూడ, క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల, క్రీస్తుతో కూడా మనం శ్రమ పడిన ఎడల అప్పుడు దేవుని వారసులం అవుతాం. మనం వారసులమండి, ఇక్కడ కాదండి, ఇక్కడ కాదు వారసులు అంటే, ఇక్కడ కాదు, దేవుని రాజ్య వారసులం. ఆమేన్, హల్లెలూయా. మనం అందరం దేవుని రాజ్యానికి వారసులం. అక్కడికి చేరుకుంటాం ఒక రోజున. ఇక్కడ భూమి మీద ఎవరు స్థిరంగా ఉన్నవారు లేరు. ఉన్నారా? స్థిరంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? 500 సంవత్సరాలు కానీ, మరి ఇంకా చెప్పండి, 1000 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే లేరు. అందరికీ ఒక సమయం వస్తుంది, సమయాన్ని బట్టి అందరూ కూడా వెళ్ళిపోవాల్సిందే. మనిషి యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. వాటి యొక్క వైభవం కూడా ఆయాసంగానే ఉంది, దుఃఖంగానే ఉంది. అవి త్వరగా గతించిపోతానే మనం ఎగిరి పోతాము. అక్కడికి మనం ఎగిరిపోయే సమయం కూడా వస్తూనే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. సంవత్సరాలు గడిచిపోతాయండి, త్వరగా
సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒకసారి వచ్చి రాసుకుంటున్నారు, పేర్లు రాసుకుంటున్నారు, అన్ని డ్రెస్సులన్నీ రాసుకుంటున్నాము, అన్నీ రాసుకుంటున్నాము. అమ్మా నీ వయసు ఎంతమ్మా అని అంటే, అన్నా నా వయసు 26 సంవత్సరాలు అంది. ఆ యొక్క మంచిదమ్మా, నీ కూతురికి ఎంతమ్మా వయసు అని అంటే 20 సంవత్సరాలు అంది. కూతురికేమో 20 సంవత్సరాలంట, ఆ అక్కకేమో 26 సంవత్సరాలంట. సరిగ్గా రావట్లేదమ్మా లెక్క. అదేంటమ్మా నీకు 26 ఏంటి, కూతురికేమో 20 సంవత్సరాలు ఏంటి? కాదు సరిగ్గా చెప్పమ్మా అని అంటే, అది అంతేనన్నా. ఆ అన్న ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నాడు అక్కడ. ఆ అన్న వచ్చాడు, ఫోన్ అయిపోయింది మాట్లాడుకోవటం. అన్న చెప్పు అన్న, అక్క వయసు ఎంత అన్నా? అక్క వయసు 46 అన్న. 46? 46 సంవత్సరాలు అయితే 26 అని చెబుతుందన్న. 26 సంవత్సరాలు అని చెబుతుంది. ఆ అక్క 26 సంవత్సరాల క్రితం 26 అని చెప్పుకున్నది కదా, ఆ 26లోనే ఉంది. 20 సంవత్సరాలు పెరిగావమ్మా. 20 సంవత్సరాల్లోకి వచ్చిన విషయం ఇంకా తెలియలా. ఇంకా 26లోనే ఉన్నావు. 20 సంవత్సరాలు దాటిపోయినా, 20 సంవత్సరాలు ఎట్ట గడిచిపోయినా నీకు తెలియలా. 46కి వచ్చావమ్మా, గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకోమ్మా. 46 అని రాసి పెట్టుకో. 46 అని చెప్పట్లేదు కానీ ఇంకా 26 గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయో కూడా అర్థం కావట్లేదు. త్వరగా అందరూ కూడా వెళ్ళిపోతానే ఉన్నాం. ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నాం. అయితే ఈ భూమి మీద మనం వెళ్ళే సమయంలో మనం సంపూర్ణమైన పరిశుద్ధతలోకి రావాలి. మనం విధేయత నేర్చుకునేవారిగా ఈ భూమి మీద ఒక విధేయతలోనికి రావాలి. నాకు విధేయత ఉంది, నాకు తగ్గింపు ఉంది, నేను తగ్గించుకున్నాను, నేను విధేయత చూపాను. ఎప్పుడు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, జీవితకాలం అంతా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య భూమి మీద ఆయన ఎంతకాలం జీవించాడో అంతకాలం విధేయత చూపాడు. అలాగనే శ్రమల ద్వారా మనం అక్కడ రాయబడిన విషయాన్ని చూస్తే మనం వారసులం కావాలి. శ్రమల ద్వారా మనం వారసులం కావాలి. ఈ భూమి మీద మనకి వారసత్వం ఇక్కడ ఏది అవసరం లేదు. ఇక్కడ భూమి నాకు ఉండాలి, ఇక్కడ నాకు ఇల్లు ఉండాలి, నాకు ఇక్కడ అన్నీ ఉండాలి, సమస్తం అన్నీ సంపాదించాలి. సంపాదించిన వాళ్ళు ఏమన్నా ఎత్తుకొని పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరైనా ఒక్కరు నాకు చూపించండి. మా ఊర్లో ఒక ఆయన స్థలాన్ని తీసుకొని పోయాడు, పాత చనిపోయిన తర్వాత. లేదు ఆయన ఇల్లు తీసుకొని పోయాడు, లేకపోతే ఇంత బంగారం తీసుకొని పోయాడు, ఇంత డబ్బులు తీసుకొని పోయాడు. ఏమన్నా చెప్పగలరా? ₹1 తీసుకొని పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ₹1 తీసుకొని పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, పేరు చెప్పండి, నేను రాసుకుంటా. ఫలానోళ్ళు ₹1 తీసుకొని పోయారని. ఉన్నారా? లేదు. మనం ఈ లోకానికి ఎలా వచ్చాము? ఏమీ లేని వారిగా ఈ లోకానికి వచ్చాము. పోయేటప్పుడు కూడా ఏమీ లేని వారిగా మనం వెళ్ళిపోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజుగారికి ఒక కోరిక. పిల్లలను పిలిచి అన్నాడు, బాబు చివరిగా నాకు కోరిక నాయన, ముసలాయన అయిపోయాడు, చనిపోయే సమయం ఆసన్నమైంది, నాకు కోరిక ఉందయ్యా, కొంచెం తీరుస్తారా అని అంటే, అదేంటి నాన్న, నీ కోరిక మేము తీర్చకపోతే ఎట్లాగా? అందరు గడగడగడ ఉనిగిపోతున్నారు. రాజుగారు ఎంత కోరిక కోరుకుంటాడో, ఎంత బంగారం అడుగుతాడో, ఎంత డబ్బులు అడుగుతాడో. ఏంటో రాజుగారు కోరిక అంటే సామాన్యమైన విషయమా అని అందరూ ఆలోచిస్తున్నారు. పిలిచి అన్నాడు, నేను చనిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి చక్కగా మంచి బట్టలేసి నన్ను బాక్సులో పెట్టిన తర్వాత నన్ను తీసుకొని పోతారు కదా, సమాధుల దగ్గర తీసుకొని పోతారు కదా, ఆ సమయంలో నా చెయ్యి బయటికి పెట్టండి, అదే నా కోరిక అన్నాడు. నా చెయ్యిని బయటికి పెట్టండి, అదే నా కోరిక అంటే
అందరు ఆశ్చర్యపోయారు. ఇదేంటండి ఎంత కోరిక, ఏంటండి ఇలా అని ఆలోచనగా ఆయన అనుకున్నట్లుగా నీ కొద్ది రోజుల్లో చనిపోతే శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు వేసి బాక్సులు పెట్టి ఆయన చేయి బయటికి పెట్టారు. రాజుగారు చనిపోతే లక్షల మంది జనాలు కదండి చూసేది, ఊరేగింపుతో వెళ్తారు కదా, లక్షల మంది జనాలు. రాజుగారి చేయి లోపల పెట్టండి, బయటకు ఉంది, బాక్సులో నుంచి బయటకు వచ్చింది, చెయ్యి లోపల పెట్టు, లోపలికి లోపలికి లోపలికి, చెయ్యి లోపలికి లోపలికి. కాదు కాదు కాదు, రాజుగారు అలా కోరుకున్నాడంట, చెయ్యి బయటికి పెట్టమని కోరుకున్నాడంట. అవునా? అవును. రాజుగారు రాజు సముఖంలో ఉన్నప్పుడు ఆయన ఇలా చెయ్యి చూపినప్పుడు అన్ని వేళ్ళకి బంగారం ఉంగరాలు ఉన్నాయి కదా, బంగారు చెయ్యిని ఎలాడుతూ ఉండేది కదా, ఏంటండి ఒకటి కూడా లేదు? ఉందా? ఏంటండి ఉందా? ఆయన చెయ్యి బయటికి పెట్టాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక్క ఉంగరం కూడా లేదండి. పిల్లలు మొత్తం తీసేసుకున్నారు, బంగారం అంతా తీసేసుకున్నారు. తీసుకుంటారండి. ఎవరైనా సరే బంగారంతో పంపించారండి? మీలో ఎవరైనా సరే నేను పంపించాను మా అత్తగారిని నేను పంపించాను చెప్పమ్మా, మా అత్తగారిని నేను పంపించాను, అలాగా నేను పంపించాను, ధైర్యంగా చెప్పమ్మా. అత్త చనిపోయినప్పుడు ముక్కు పొడకలో చెవులకు ఉన్నాయి, బంగారం మెడలో ఉన్నాయి, మొత్తం తీసేసుకొని లోపల పెట్టుకొని బంధువులు రాకముందే, తెలిసిన వాళ్ళు రాకముందే, వాళ్ళందరూ రాకముందే తీసేసుకొని కోటలో మొత్తం తీసుకొని సూట్ కేసులో పెట్టేసుకొని పెద్దగా ఏడుస్తుంది. అత్త ఇంతలోనే పోయినా అత్త, అప్పుడే పోయినా అత్త. ఊరు జనం అందరూ ఆశ్చర్యపోతున్నారు. కోడలకి ఎంత ఇష్టం, ఎంత ప్రేమ, అత్త మీద ఎంత ప్రేమ. ఇంతలోనే పోయినా 4 రోజులు బతికితే బాగుండేది. 4 రోజులేనంట, 4 రోజులు బతికితే బాగుండేది. ఇంతలోనే పోయినా అత్త అని చెప్పేసి ఏడ్చి ఎందుకు ఏడ్చింది తెలుసా? బంగారం అంతా కూడా లోపల పెట్టుకున్నది కాబట్టి. ఎవరైనా చెప్పండి, మీ అత్తగారు చనిపోయినప్పుడు, అమ్మ మీ అత్తగారు చనిపోయినప్పుడు నువ్వు బంగారంతో తీసుకొని ఆ సమాధి కార్యక్రమం చేయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను మీ పేరు రాసుకుంటాను, మీ పేరు ఖచ్చితంగా రాసుకుంటా. ఇలాంటివి చాలా ఉంటాయి కదా, మీ పేర్లు అనౌన్స్మెంట్ చేసేదానికి బాగుంటుంది. ఎవ్వరు రావట్లేదు, ఎవరు ముందుకు చెప్పట్లేదు. బంగారం చెప్పండి, లోపల ఉన్న డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం అన్నీ తీసేస్తారు. ఏమి ఉంచారో ఉట్టి చేతులతో పోవాల్సిందే. ఒక రోజున మనం అందరం ఉట్టి చేతులతో పోవాల్సిందే. అయితే ఒక రోజున మనం అందరం అక్కడ వారసులం. ప్రైజ్ ది లార్డ్. పరలోకానికి వారసులం. ఇక్కడ కాదు, ఇక్కడ బంగారం ఉంది, ఇక్కడ డబ్బులు ఉన్నాయి, ఇక్కడ అన్నీ అనుకుంటున్నారు. ఇవన్నీ అశాశ్వతమైనది. శాశ్వతమైన రాజ్యానికి మనం అందరం వారసులం కావాలి. మనం అక్కడ వారసులు కావాలంటే ఇక్కడ క్రీస్తుతో కూడా శ్రమ పడాలి. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటాడు, ముందు పేతురు గారు ఒక విషయాన్ని చెబుతాడు. మొదటి పత్రికలో 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు కూడా అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు నడుచుకొనక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోవాలి. అమ్మ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు చల్లబడిపోయారు? కష్టంగా ఉంది. క్రీస్తు శరీరం ముందు శ్రమ పడ్డాడంట. అట్టి మనస్సు మనం ఆయుధంగా ధరించుకోవాలి. ఆలోచన. అక్కడికి వచ్చేసరికి చల్లబడిపోయారు.
అట్టి మనసు మనం ఆయుధంగా ధరించుకోవాలంటే చాలా కష్టం అనుకుంటున్నారు. క్రీస్తు శరీరమందు చెప్పండి శ్రమ పడిన గనుక అట్టి ఆయుధం మనం ఎందుకు ధరించుకోవాలంటే క్రీస్తుతో కూడా వారసులుగా ఉండేదానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగోదిగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యం. శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిన ఎడల చాతగానోడు బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెబుతుంది ఏమని, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతున్నావు అని అంటే, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతున్నావు అంటే చాతగానోడు. ఏంటండి ఇంత మాట? చేతగానోడా? ఏంటండి మనకి చేతనైంది? ఏంటండి మీరు చెప్పండి. ఇప్పుడు ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడేశారు? సింహాల గుహలో వేశారు. సింహాల గుహలో వేసినప్పుడు ఆయనకి చేతనైంది ఏంటి? కరెక్ట్గా చెప్పండి. భూమి మీద ఆయన ప్రతిరోజు ఆయన చేసేది ఏంటిది? ప్రార్థన. ప్రతిరోజు అని రాస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వాక్యంలో రాస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యంలో రాస్తుంది. ప్రతిరోజు ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సింహాల గుహలో తీసుకొని వెళ్ళి అక్కడ వేస్తే అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? తనకి చేతనైందేంటి? ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు? ఒక్క దూతను పంపించాడు. తెలుసా? ఒక్క దూతను పంపించాడు. ఆ దేవదూత వచ్చేసి సింహాలు అన్నీ చుట్టూ వచ్చినాయి. ఆయన చుట్టూ వస్తే ఏయ్ నోరుమోయ్ అనగానే సింహాలు నోరు మూసేసాయి. ఏమీ చేయలేకపోతున్నాయి, చూస్తనే తప్ప ఏమీ చేయలేకపోతున్నాయి. అప్పుడు రాసుగారు వచ్చి, జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న దేవుడు నిన్ను రక్షించిన, మంచిదయ్యా, వెల్కమ్, బయటికి రా, నా దగ్గరికి రాయ్యా, వచ్చే నా దగ్గరికి రమ్మన్నప్పుడు ఇంకా దగ్గరికి వచ్చాడు. ఏం జరిగిందయ్యా అనంటే అప్పుడు 22వ వాక్యం అంటాడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యం, రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితేని గనుక ఆయన ఒక దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని కలుగు చేయనీయకుండగా వాటి నోళ్ళు మోయించెను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉన్న విషయము ఆయనకి చేతనైందేంటి? ఇప్పుడు ఏమైనా కృంగిపోయాడా? ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఆయన ఏమైనా కృంగిపోయాడా? శ్రమ వచ్చినప్పుడు కృంగిపోలేదండి. ఆయనకి చేతనైందండి తెలుసా? ప్రార్థన. మనం కూడా ఈ శ్రమలు వచ్చిన సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎప్పుడు చూసినా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే మనకు ప్రాకారం, ఆ ప్రార్థనే మనకు జీవం, ఆ ప్రార్థనే మనకు కాపుదల, ఆ ప్రార్థనే మనకు ఒక జీవం లాంటిదండి, ప్రాణం లాంటిదండి. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవదూతను పంపించాడు, కాపాడాడు. ఈ రోజున కూడా మనం ప్రార్థన చేయాలి. కొంతమంది బాధపడిపోతుంటారు, కృంగిపోతుంటారు. వద్దు, కృంగిపోవద్దండి. బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తున్న విషయం, మనం కృంగకూడదు. శ్రమ వచ్చినప్పుడు మనకు చేతనైంది ప్రార్థన చేస్తే ప్రార్థనకు అసాధ్యమైనది ఏది
లేదు. సమస్తము సాధ్యము. ఆమేన్. అలాంటి గొప్ప కృపను దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన ఆత్మ ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఐదవ విషయాన్ని మనం చూద్దాం. చివరిగా ఈరోజు 5 విషయాలు చెబుతాను, సమయం దాటిపోతుందని. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 71వ వాక్యం. అవును, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని చెబుతున్నాడు. శ్రమ రావటం అనేది మనకు మేలు. చాలామంది ఏమనుకుంటారు, నాకు శ్రమ వచ్చిందని. ఆ శ్రమ వచ్చినప్పుడు నీకు మేలు చేయటం ప్రారంభిస్తాడు దేవుడు. శ్రమ వచ్చినప్పుడు నీకు మేలు చేస్తున్నాడు. ఒక్కొక్కటిగా మేలు చేయటం ప్రారంభిస్తున్నాడు. కీర్తనల గ్రంథంలోనే 31వ కీర్తన 19వ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆయన అంటాడు, దావీదు మహారాజే ఆ విషయాన్ని చెబుతాడు. నీయందు భయభక్తులు గలవారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన ఒక దాచి ఉంచాడు మేలు. దాచి ఉంచాడండి. ఎంతో మేలు. అది మేలు ఎంతంట? ఆ మేలు ఎంతో గొప్పది. మేలు ఉంది. ఆ మేలు ఎలాంటిదనంటే ఎంతో గొప్పది. దేవుని ఆశ్రయించారే నరులు, దేవుని ఆశ్రయించిన వారికి ఆయన ఏం చేశాడు? ఆయన సిద్ధపరిచాడే, ఆయన రెడీ చేసి పెట్టాడే. అది ఎంతో గొప్పది. ఆయన మేలు అలాంటిది రెడీగా ఉంచాడు, మన కోసం సిద్ధంగా ఉంచాడు. ఆయన మేలు రెడీగా ఉండే. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. అన్నీ కూడా రెడీగా ఉంచాడు. ఆయన అందరికి కూడా ధారాళంగా ఇస్తాడు. ఒకరికి ఎక్కువ ఒకరి తక్కువ అనేది లేదు. అందరికి కూడా ధారాళంగా ఇస్తాడండి. అంతటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. పక్షపాతం లేదండి ఆయన దగ్గర. పక్షపాతం లేదు. అందరికి కూడా సమానంగా ఇస్తాడు. అందరికీ సమానంగానే ఇస్తాడు. మన అవసరాన్ని బట్టి ఆయన అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్ని సమకూర్చి మనకిస్తాడు. అట్టి కృప ధన్యత దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఒక్కొక్కరిని మేలుతో ప్రభు నింపునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. శ్రమల ద్వారా దేవుడు ఒక్కొక్కరిని వారసులను చేయునుగాక. సంపూర్ణంగా ప్రభు మార్చునుగాక. విధేయతలోనికి ప్రభు తీసుకొని వచ్చునుగాక. ఒక్కొక్కరిని వారసులను చేయునుగాక. ఆయన శ్రమల ద్వారా ఒక్కొక్కరి యొక్క జీవితాలను ఆయన ప్రేమించిన వాడై ఆయన ఒక్కొక్కరిని కూడా ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచునుగాక. ఆమేన్. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు, గొప్ప దేవుడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, ధవళ సింహాసనాన్ని విడిచిపెట్టి, తండ్రితో ఉన్న ఆ యొక్క మహిమను కూడా విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా, ససరేయుడుగా ఈ భూమి మీద జీవిస్తున్నాడు యేసయ్య. గత 2000 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని అపోస్తలుడైన పౌలు గారు ఆ విషయాన్ని తెలియచేశాడు. ఆయన దేవుని కృప వలన
దేవుని కృప వలన అని చెప్పాడు. మనుషులందరి కొరకు ఆయన మరణం అనుభవించాడు అని. ఇది నిజం, ఇది వాస్తవం. దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా మనల్ని చేసి ఉండొచ్చేమో, కానీ మనల్ని మహిమపరుస్తూ ఎవని వలన సమస్తం కలిగినయో, ఎవని వలన సమస్తం కలుగుచున్నవో ఆయన వలనే మనం అందరం కూడా శ్రమల ద్వారా సంపూర్ణంగా మార్చబడాలని ఈ రోజున పరిశుద్ధుడైన దేవుడు, గొప్ప దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. కనుక సంపూర్ణంగా మనం మార్చబడాలి. మనం సంపూర్ణంగా మార్చబడాలంటే శ్రమలు, ఈ శ్రమల ద్వారానే మనం సంపూర్ణంగా మార్చబడాలని సర్వకృపానిధి ఒక దేవుడు మన జీవితాలలో ఆయన మనకు తోడై నడిపించున్నాడు. అయితే కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట మనం దేవుని యొక్క మహిమ పొందుటకు ఆయన సన్నిధిలో మనం స్థిరపరచబడుతున్నాం. మనల్ని ప్రభు బలపరుస్తున్నాడు. ఈ రోజున చెప్పబడిన ప్రతి విషయాన్ని గుర్తించి, ప్రియ దేవుని బిడ్డ, శ్రమల ద్వారా ఒక విధేయత నేర్చుకోవాలని, శ్రమల ద్వారా మనం వారసులుగా మనం మార్చబడాలని, ఈ యొక్క శ్రమల ద్వారానే మనం దేవుని యొక్క రాజ్య వారసులుగా మార్చబడాలని ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. శ్రమల వలన మనం కృంగిపోకూడదు. మనకు చేతనైంది ప్రార్థన. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలు వస్తున్నాయని కృంగిపోని అవసరం లేదు, కానీ మనకు చేతనైంది ప్రార్థన చేస్తూ ఉండాలి. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయన దావీదు మహారాజు చెబుతున్నాడు. రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు ఆయన చెప్పాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఆ మేలేంటో తెలుసా? నా కొరకు ప్రభు ఆయన దాచి ఉంచాడు. ఆ మేలు ఎంతో గొప్పది. దేవుని ఆశ్రయించిన వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అలాంటి మేలు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని ప్రభు కోరుకున్నాడు. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు కొనసాగుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుని రాజ్య వారసులుగా ఒక్కొక్కరిని మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి శనివారం రోజున పరిశుద్ధాత్మ కూడిక పరిపాలక